మామయ్య ఏమమ్మా తల్లి, నమస్కారం తల్లి. ఏమి ఇట్లొత్తివి? ఏం రాకూడదా? అయ్యి నేను అంటేనమ్మ రాకూడదని. రాచ్చమ్మా, లక్షణంగా రాచ్చు. కాకపోతే నువ్వు వస్తేనే భయం అవుతుంది నాకు. మా ఎత్తకు కదా భయపడేది, నువ్వు నాకేంటికి భయపడతావు? మీ అత్తకు గాని భయపడినాడా? భయపడినట్టు నటిస్తంట. ఓ సంబడమా, ఉరికే కూర్చోప్ప చూసినాం గాని. కాదుపా, ఇట్లా మాట్లాడతావే, మీ ఇంట్లో వాళ్ళు ఏమి అనరా నిన్ను? ఏమి అనరు, ఎందుకంటే వాళ్ళు నాకన్నా బాగా మాట్లాడతారు. ఓహో, ఇంటి నిండా ఇట్లే తయారైనారా? తప్పు లేదులే. ఏం మామ మా వాళ్ళని అంటావు? అయ్యి నేనేమంటున్నామ్మా, మిమ్మల్ని అని నేను భరించుకుంటానా తల్లి. నేను ఏమీ అనలేదమ్మా, ఏమి అననమ్మా. ఉన్ని గాని ఏమి ఇట్లొస్తుంది? మా మామ ఎట్లెట్లున్నాడో ఏం చేస్తున్నాడో చూసిపోదామని వస్తే. ఓయబ్బా ఓయబ్బా, ఏమమ్మా తల్లి, ఇంత ప్రేమ ఒడగబోతున్నావు? ఇంత ప్రేమ వచ్చింది నా మీద. ఏమమ్మా, ఏం స్కెచ్ చేసినావు? అయినా డ్రాయింగ్ చేసే స్కెచ్ పెన్నులు బాక్స్ లో పెట్టుకుంటా, నీకేంటికి ఎత్తామమ్మ స్కెచ్? అయినా అభిమానం లేనట్లు మాట్లాడుతున్నావు కదా మామ. అభిమానం కాదమ్మా తల్లి, నువ్వంటే అనుమానం ఉంది నాకే. నువ్వు వస్తేనే భయం అవుతుంది. ఏం చేస్తుందో, ఏం స్కెచ్ పెడతావు, ఏం ప్లాన్ చేస్తావు, అన్ని ఇరికిచ్చే పనులు చేస్తావు నువ్వు. నీ మీద నాకు మయ్యా స్వామి అభిమానం కాదు తల్లి, అనుమానం వస్తుంది. నువ్వు వస్తాను ఏం చేస్తావు అని. నిన్ను చూస్తానే భయం అవుతుంది. నువ్వు వస్తే ఏం ఒకటి ఊనం చేస్తావు అని నాకు భయము. ఇంత అనుమానం ఉండే చోటు నేను ఉండలేనులే మామ, పోయొత్తా. లేదులే అమ్మా, లేదులే, కూర్చో 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 కూర్చో. ఇప్పుడు మా మామ అనిపించుకున్నావు. వెరీ గుడ్ వెరీ గుడ్. పో, ఏందన్న అంటే అంటావు. పండగ వచ్చింది పిలిస్తేవేపా? అయ్యో తిక్క మామ, పండగల్ని పిలిచాల్సిన అవసరంలా, అవంతకు అవే వస్తా అంటాయి. మాకు తెలదు పాపము. అన్ని డైలాగులు ఎత్తుంది, అన్ని తిక్క మాటలు మాట్లాడుతూ ఉంటుంది. పిలసకూడదు అనిండేది ఏ పండగలనే? మాకు తెలదు పాపము. దానిని కాదు అనిండేది, నన్ను పిలిత్తివే అనిండేది. నిన్నే? నన్నే. నిన్నేంటికి పిలిచే? మీ ఇంట్లో చేయలేదా పండగ? చేసింది మీ అత్త. టెంకాయ కొట్టి పూజ చేసింది, అన్నము పప్పు చేసింది, అంతే. అయ్యయ్యో, ఎంత పని అయింది మామ. ఏం చేస్తావు పుణ్య, కానీ మీరేం చేసినారు? మేమా కుడాలు, ఓలిగులు, అలసంద వడలు, పులిహోర, పల్లెం చాలా చేసింటి మామ. కాదుపా, ఇంటికి చెప్పుతాండావే చేసింటిమని. మా మామూలు ఇంట్లో చేసింది లేదే పాపం. మా మామ అనేవాడు ఒకడు ఉన్నాడు, తింటాడు బాగా అని. ఎంతన్నా తెద్దామనిపించిందే పనికి. ఎత్తివేప రోంతన్నా చూపిత్తివేప. అయ్యయ్యా, ఎంత బాగా తింటివే మొన్నీ కూర్చొని. కుడాలు, ఓలిగలు, అన్ని అలసంద వడలు అన్ని చెప్తాంది. ఇంతన్నా చూపిత్తివే, నగేతుడు ఎట్లా నవ్వుతుందో. తెద్దాం అనుకుంటి మామ, ఎవరు తిన్నా ఒకటే లే అని కుక్కకి ఎత్తి మామ. అది కూడా నీయాక అట్లా గబ్బా గబ్బా తినేసి మామ. వాళ్ళు మాట్లాడతావు కదమ్మా పాపమును. కుక్కకు పెట్టిందంట. అతి మాటలు మాట్లాడుతుంది కాపా ఉన్ని. కానీ మీ డాడీ అన్ని చిప్స్ తెచ్చినాడే, ఒకటన్నా చూపిత్తివేప నాకి. ఓ అదే, పిలిచపోదాం అనుకుంటే మర్చిపోతు మామ. మర్చిపోతావు? ఏంటికి మర్చిపోవు? ఏమైంది మామ, ఇప్పుడు పోదాంరా. మళ్ళా నేనేంటికి బా, నువ్వే తీసుకురాపో. అవన్నీ నేను ఎట్లా తెస్తా మామ, బయట పేర్చినారన్నీ. బయట పేర్చినారా? బయట ఏంది పేర్చినారు? కాంపౌండ్ లో ఫ్లోరింగ్ వేద్దా, అన్ని బయట పేర్చినారు. ఫ్లోరింగ్? నువ్వు ఏమిటి గురించి మాట్లాడుతున్నావు? ఇంటి ముందర మా డాడీ పరిపీళ్ళని చిప్స్ తెచ్చినాడు, అవే కదా. అవి కాదు నారాయణమ్మా, తినే చిప్స్. తినే చిప్స్ తేలేదా మీ డాడీ? అవి అడుగుతానేది నేను. తినే చిప్సా? ఏం చిన్నపిల్లని చిప్స్ తినేకి? ఎప్పుడు తినేకి తనకులాడుతా అంటాడు. తిని ఎంతలా అయినాడు చూడు. నువ్వు తినవా? నేనంటే చిన్న పాపని, తినేకి తనకులాడుతున్నానంటే ఒక అర్థం ఉంది. నీకేలప్ప, పింఛన్ తీసుకునే వయసు వచ్చింది, తినేకి తనకలాడుతా అంటాడు. పింఛన్ తీసుకునే వయసు వచ్చిందా మనకి? అదిగో ఇదిగో అంటే వస్తుంది. ఊన్ మామ, పింఛన్ వస్తే ఏం చేస్తావు మామ? తీసుకుంటా. తీసుకున్నది అందరికి తెలుసు. అందరికి ఎట్లా తెలుస్తుంది? రెండు వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఏం మోపు చేతివి? మోపు చేసేకి ఇక్కడ గడ్డి లేదు, కట్లు లేవు. మోపు చేసేదంటే అది కాదు, బాగా డైలాగులు కొడుతున్నావు అని. పాప నువ్వు కొట్టినప్పుడు లేదు కదా. నేనంటే చిన్న పాపని. చిన్న పాపవా నువ్వా? నెత్తిమో పైనావు, చిన్న పాప అంట. ఉన్ని గాని పింఛన్ వస్తే ఏం చేస్తావు అని చెప్పలే. ఇప్పుడు ఏమి నీకు? పింఛన్ వస్తే నాకు మంచి డ్రెస్ తీసి మామ. జీతాల జాను నీకంటేనా? మామ మంచోడు. ఇప్పుడే చెప్తాండా, ఆ పింఛన్ డబ్బులు మీ అత్త తీసుకోకుంటే.
సరిపోయింది. నువ్వు నాకు డ్రెస్ తీసిచ్చినట్లే నేను వేసుకున్నట్లే. ఏంటి అట్లాంటివి? ఉండేదే అన్నా, డబ్బులు నీ దగ్గర ఎప్పుడు ఉండల్లా, నువ్వు నాకు ఎప్పుడు తీసి ఇల్లా, దాన్ని నేను ఎప్పుడు వేసుకోవాలా, ఇదంతా ఎప్పుడు జరగల్లా. అయినా నా భ్రమ కాకపోతే నా తిక్క నిన్న అడిగినా ఎప్పుడు తీసిచ్చినదా అట్లా మాట్లాడతావు? ఓ అబ్బా చెప్పినప్ప ఊరికే కూర్చోప్ప సాలు గాని యా పొద్దు లేదు ఎరగడ్డేసించారు. ఓ ఎప్పుడు తీసిచ్చినదా నిజం చెప్పుపా. ఎప్పుడు తీసిప్ప? మొన్న తింటివి కదపా. బా అవన్నీ తిని ఆ రోజంతా ఆకలే కాలే నాకు. ఉప్పు శనుగుల ప్యాకెట్ కొని దాంట్లో 4-5 ఇచ్చినావు. 50 తిన్నావు కదా పాపము. తిన్నప్పుడు ఈ మామ అంటివి. తినేది మళ్ళీ ఎత్తేసేది అమ్మ. ఇచ్చినావులే పెద్ద ఉప్పు శనుగులు అమ్మే ఊర్మిండోడు ఉన్నట్లున్నావు. అదేం పేరు అట్లాంటివి? ఎందో గుర్తుకొచ్చింది అన్నే నువ్వు విన్నావు. సరే ఆదివారం మామ సినిమా కన్నా పిలిచబోమమ్మా. సినిమాకి పిలిచకపోదు. ఆదివారము బసంపల్లిలో మన పక్కూర్లో పీర్ల పండగ ఉంది, దానికి పోవాలి నేను. బసంపల్లిలో పీర్ల పండగ అయితే నీకెవరు తెలియదు కదా, నిన్నెవరు పిలిచలా కదా. ఆడ పీర్లు గుండము అలావు అన్ని చూసేకపోతా. అలావా? మరి పలావు? నీ గురించి బాగా అర్థమైంది. ఆ బజారు ఈ బజారు తిరుగుతా అంటే ఎవరో ఒకరు భోజనానికి పిలుస్తారని కదా. ఎట్లా కనపడతానా నీకు? లేకపోతే ఊర్లు తిరుగుతా, ఇంట్లో చేయరు అప్ప తినేకి. గట్టిగా సర్దుపా, ఎవరన్నా ఇంటే నిజం అనుకుంటారు. అందరికి తెలుసులే పని చరిత్ర, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాని ఎవరనుకుంటే ఏమమ్మా, నువ్వేం నిలుపుతావా? ఉంది కానీ మన చందులో ఆడోళ్ళందరూ కొట్టినారంటే ఎలా? దాంతో ఏం లేదు. ఇప్పుడు ఏమి చెప్పు మామా. ఏంలే, ఇంట్లో ఉరివే నీళ్ళు లేకపోయినా స్నానం చేద్దామంటే మీ అత్తను పోయి 2 బిందులు పట్టుకురాపు అంటే నేను అన్నానికి పెట్టినాను, అన్నం వంచల్లా నువ్వే పట్టుకచ్చుకోపో అనింది. ఆడికి పోతే ఆ సందులో నాయన్న ఆడోళ్ళు సన్నగా కొట్టాలే నీళ్ళ కోసము. నేను ముందంటే నేను ముందు జుట్లు పట్టినారు. ఇంకేం చేసేది? నీ వీళ్ళల్లో పోయి నేనేప్పుడు అబ్బా పట్టుకుంటేది అనుకుంటూనే పోయినా ఆడికి. నేను అర్జెంట్ ఆడుకోబోవాలా, ఏం చేసేది? బిందె అట్లా పక్కకు తీసి నేను పట్టుకుందామని పెడితేనమ్మా, వాళ్ళు జుట్లు పట్టుకొని ఇడిచిపెట్టి నాకలా తిరుక్కుండ్రి. ఏమన్రి మామా? ఏంది అనేది ఏంది జాను? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా నాకు అలా మలుకొని మేం బిందులు కొట్లాడుతా అంటే మధ్యలో దూరి నువ్వు పెడతావా బింది అని చెప్పి, వా ఏ జుట్టు పట్టుకుని నా జుట్టు పట్టుకొని అల్లాడించది. అంగీ అంతా చింపేసినారు. నేను యా ఊరికి పోయేది? అయ్యో ఎంత పని అయింది మామా. ఇవ్వాలనుకోవాలా. మళ్ళీ ఏం చేతివి? ఏం చేస్తే తిప్పులారే ఉరికి తింటికి కాదు మామా, ముందు వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళు పట్టుకోకుండా వాళ్ళ బిన్ని నువ్వుకే తిప్పబెట్టినంట. అర్జెంట్ అని పెడితే కాదు బా. ఆ ఎక్కడ మనిషి బా, యశోదమ్మ బా అట్లా మాట్లాడుతుంది స్వామి. ఆయమ్మ బిందే ఉన్నది కుళాయి కిందికి, అది తీసినానా బాబ్బా అల్లాడిచ్చి ఆయమ్మ అట్లే. ఏం నోరు బా ఆయమ్మ నోరు అట్లడుతుంది. మయ్యమ్మయ్యమ్మయ్య ఆయమ్మ జోలికి ఏంటికి పోతుంది మామ? మనం ఒకటి మాట్లాడితే 10 మాట్లాడుతుంది. ఊనమ్మ తల్లి బా అల్లాడిచ్చట్లే. అయినా స్నానం చేసేకి అంత అర్జెంట్ ఏముండే? ఫంక్షన్ కి ఇంకా వారం ఉండే కదా. అంటే వారాలు నీళ్ళు పోసుకోనా నేను? ఫంక్షన్ వారం ఉండి కదా అంటాడు. ఉంది కానీ ప్యాంట్ వేసింటివి, ఎక్కడ పోయింటివి? అదే ధర్మారం పోయింటి, మంచి మాట ఉండే. ఓలికలు చేసిండ్రి కదా. నీకట్లా తెలుసు? మా ఈ పక్కింటి వాళ్ళు వచ్చిండ్రులే. ఓహో 10 ఓలికలు తక్కువ వచ్చినాయంటాడా. పక్క వస్తే ఏమన్నట్లు? పక్క వస్తే తెప్పి మనం తెప్పిస్తారంట, మళ్ళీ పోయి రాపో. అంటే ఏమి ఎట్లా కనపడతానో నేను ఓలికలు తెచ్చుకున్నానా? మళ్ళా పోయిరాపో అంటావు. ఫస్ట్ నువ్వు ఇంటికి పోయిరాపో.